శ్రీపద్మ లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అయితే 4వ రోజు అండి. ఈరోజు అయితే ఇంకా పెళ్ళి లాస్ట్. ఇంకా ఈరోజు ఇదిగోరండి, నేనైతే నా చీర అయితే ఇంకా ఇదండి. మేము రాత్రి ఇంకా రిసార్ట్లో ఉండిపోయామండి. తెల్లవారుజాముని 4 గంటలకే పెళ్ళి మొదలవుద్ది. అందుకే ఇంకైతే మేము రాత్రి అయితే ఇక్కడ ఉండిపోయాం, రూమ్స్లో ఉండిపోయామండి. స్వీటీ ప్రవీణ్ వాళ్ళు అయితే ఇంకా స్వీటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నక్షత్రం 8 ఇంకా పిల్లలతోటి స్వీటీ వాళ్ళని కొంచెం ఎలుగుచ్చగా రమ్మన్నానండి. ఈ 9 ఎకరం ఇప్పుడు రమ్మన్నాను. మేమైతే నేను మా వారైతే ఉండిపోయామండి, రూమ్లో ఉండిపోయాము. ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి టిఫిన్ చేసి. పెళ్ళి అయితే వేరే చోట ఉంది. ఇప్పుడు టిఫిన్లు అయిపోయాక అక్కడికి మండపం దగ్గరికి, కళ్యాణ మండపం దగ్గరికి బయలుదేరుతున్నామండి. బాయ్ అండి. ఇదిగోనండి, ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి. ఇది ఆర్య కన్వెన్షన్ హాల్ అండి. లింగంపల్లిలో అనంట. లింగంపల్లి దాటాక శంకరపల్లి అటండి ఇక్కడ. ఇది బాగుందండి, చాలా పెద్ద హాల్ అనమాట. లోనికి వెళ్తే తెలుస్తుంది. ఎంట్రన్స్లో వినాయకుడు, అటు ఇటు 2 ఏనుగులు ఉన్నాయండి. ఇంకా అలాగే ఇలాగే లోనికి ఎంట్రన్స్ అనమాట. లోనికి వెళ్ళిపోయాక ఇక చూసారండి, గోల్డ్ కలర్లో మెరిసిపోతుందండి బాబు. నిజంగా సెట్టింగ్ అయితే చాలా బాగుందండి. ఇంకెంత బాగుందంటే అంత బాగుంది. పెద్ద హాల్ అండి ఇది, చాలా పెద్ద హాల్ అనమాట. తర్వాత చూసారా, చాలా పెద్దదండి. ఇక్కడ మన కళ్యాణ మండపాలు కూడా ఎందుకు పనికిరావు, అంత పెద్ద హాల్ అనమాట. ఇంకండి చైర్స్ అయితే వేసారు. వాళ్ళు మనం కూర్చోవాలి కదా, పెళ్ళికొడుకు తరపు వాళ్ళు, పెళ్ళి కూతురు తరపు వాళ్ళు కూర్చోవడానికి కుర్చీలు అయితే వేసారండి. మేము మా వారు నేను నైట్ ఉండిపోయాము. స్వీటీ వాళ్ళేమో ఇంటికి వెళ్ళిపోయారండి. వాళ్ళు ఇంకా రాలేదు, పిల్లలతోటి తయారయ్యి రావాలి కదా, వాళ్ళు ఇంకా రాలేదు. మేమైతే ఇంకా వచ్చేసామండి. ఇంకా తర్వాత కాసేపటికి ఇంకా వీళ్ళు వచ్చారండి. వీళ్ళు వచ్చిన తర్వాత బయట తిరుగుతున్నాం అనమాట. ఇక్కడ ఇంకా సెట్టింగ్ అది బాగుంది, అలాగని బయటకు వచ్చామండి. ఇక్కడ అష్టలక్ష్ములు సెట్టింగ్ పెట్టారు. తర్వాత అయితే పెళ్ళి కొడుకు ఎంట్రీ అండి. ఇక్కడ ఇంకా సెలబ్రేషన్ తోటి తీసుకొస్తారు కదా, పెళ్ళి కొడుకుని బావమరుదులు బెల్లం ముక్క పెట్టి బతిమాలుతారు కదా, ఆ సీన్ జరుగుతుందండి ఆ వెనకాతల. సీను కట్ అయ్యాక పెళ్ళి కొడుకు వస్తున్నాడండి. ఇక్కడ సాంగ్స్ అవి పెట్టారండి. ఇంకా కాపీ రైట్స్ అయితే వస్తాయి కదా, అందుకని ఇంకా మేమైతే ఆ సాంగ్స్ అవి తీయలేదు. అదిగోనండి చూడండి, పెళ్ళి కొడుకు అయితే తీసుకొస్తున్నారు. పూల పందిరండి, పూల పందిరిలో పెళ్ళి కొడుకుని తీసుకుని వస్తున్నారు. ఇంకా పెళ్ళి కొడుకు తల్లి తండ్రి, తర్వాత వాళ్ళ బావలు, తర్వాత ఇంకా ఎవరో వాళ్ళ రిలేటివ్స్ అయ్యి ఉంటారు కదండి. ఇంకా అలాగా వాళ్ళ రిలేటివ్స్ తోటి పెళ్ళి కొడుకుని అయితే తీసుకొస్తున్నారండి. వీళ్ళు డ్యాన్సులు చూసారా, డ్యాన్సులు అయితే చాలా బాగా చేశారండి. పెళ్ళి కొడుకుని అయితే తీసుకొస్తారనమాట.
ఇంక ఇలాగైతే డ్యాన్సులతోటి పెళ్ళి కొడుకుని మండపం దగ్గరికి అయితే తీసుకొచ్చారండి. నెక్స్ట్ పెళ్ళి కూతుర్ని కూడా తీసుకురావాలి కదా, వాళ్ళ రిలేటివ్స్ అందరూ పెళ్ళి కొడుకుని అయితే ఇలా తీసుకొస్తున్నారనమాట. ఇక్కడైతే సెట్టింగ్ అది బాగుందని మా స్వీటీ అయితే జాన్విత నీకు ఫొటోస్ తీస్తాను అలాగని చెప్పి ఫొటోస్ తీసిందండి. భలే ఉందండి, చాలా బాగా తీయించుకుంది. ఇదిగోనండి పెళ్ళి కూతురు అంటే మా సౌందర్యాన్ని పల్లకీలో తీసుకొస్తున్నారనమాట. పల్లకీలో కూర్చుంది. అదిగోనండి తన్ని కూడా ఇలాగే ఇంకా డ్యాన్సు పాటలు ఇంక ఇక్కడ కూడా కాపీరైట్స్ వస్తాయి కదా అని చెప్పేసి ఇంక మేము అయితే అవి పాటలు అయితే తీయలేదండి. ఇదిగోండి ఇలాగా సెలబ్రేషన్స్ అలాగా చేసుకుంటూ పాడుకుంటూ వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ మా సౌందర్యం అయితే ఇలా తీసుకొస్తారండి. మేమందరం కూడా అక్కడ సౌందర్య వెనకాతలే ఉన్నాము. అదిగోనండి తను చూసేయండి. పల్లకి దిగేసిందండి. మా సౌందర్యాన్ని అయితే నడుచుకుంటూ తీసుకెళ్ళాము మండపం దగ్గరికి అయితేని. అంగోనండి పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు, ఆ పక్కన మా మధ్యగారు, ఇటువైపు మా తోటికోళ్ళు. మేమైతే ఇంకా కుర్చీలు వేశారు కదా, ఇంక అందరం అక్కడ మండపంలో ఇరుగ్గా ఉంటుందని మేమైతే కిందన కూర్చున్నామండి. ఇదిగోనండి పెళ్ళి అయితే అలా జరుగుతుంది చూడండి. ఇదిగోనండి తాళి అయితే పెళ్ళి కొడుకు కడుతున్నాడు. ఇంకా పెళ్ళంతా తీయలేదండి, ఏదో కొద్దిగానే తీసాము. అక్కడ ఇంకా అందరూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళకే ఇబ్బందిగా ఉంటుందని ఇది కూడా స్క్రీన్ మీద తీసారండి ఈయన. ఇందులోనే భోజనాలకి కూడా ఉందండి, పెద్ద హాల్ అండి. ఇది కూడా చాలా పెద్ద హాలు ఉంది. ఇంకా వెరైటీలు అయితే ఇంకా చెప్పలేమండి, చాలా వెరైటీలు. ఫ్రూట్ సలాడ్స్, తర్వాత ఇంకా పావు బాజీ, పానీపూరీస్, న్యూడిల్స్, మనకి టిఫిన్ కావాలితే టిఫిన్స్, భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారండి. ఇది కూడా చాలా పెద్దదండి, పెద్ద హాలు బాగుందండి.
ఇంకా తాళి కట్టేసాక ఎవరికాడు ఇంకా భోజనాలు అయితే చేసేసి ఇంటికైతే బయలుదేరామండి. ఇంక మేమైతే అలా భోజనాలు చేసేయండి, భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు, టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్, స్నాక్స్ తినేవాళ్ళు స్నాక్స్, ఆ మధ్యాహ్నం ఆ ఏర్పాట్లన్నీ భోజనాలు చేసి అయితే ఇంకా ఎవరిళ్ళ కాళ్ళకే బయలుదేరామండి. మా ఆడపడుచులేమో సాయంత్రమే ట్రైన్ అంట, మా రిలేటివ్స్ కూడా చాలామంది సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతాము అలాగని అన్నారు. ఇంక అక్కడి నుంచే ట్రైన్కి కారులో దేబెట్టేశారండి. మేమైతే స్వీటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఈరోజు ఈ వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.